ఆధునిక కాలంలో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత విజ్ఞానం ఉంది, సబ్జెక్ట్ పైన ఎంత అవగాహన ఉంది అనే దానికన్నా దాన్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, దాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఏమన్నా పేరు పెట్టండి. అంటే ద వే యూ ఎక్స్ప్రెస్, ద వే యూ కమ్యూనికేట్ ఈజ్ టుడే ద డిసైడింగ్ ఫ్యాక్టర్. నీకు ఎంత తెలివి ఉన్నా కూడా నువ్వు సమర్థవంతంగా చెప్పలేకపోతే దాన్ని నీకు జీవితంలో సక్సెస్ కాదు. అంటే మాట్లాడడం అనేది ఒక కళ. ఆ కళ ఈనాటి యుగంలో ఈ న్యూ ఎకానమీ అంటాం, న్యూ ఇండియా అంటాం. ఈ న్యూ ఎకానమీ, న్యూ ఇండియాలో మాట్లాడిన వాడే కింగ్. ద మ్యాన్ హూ కెన్ స్పీక్ వెల్ ఇస్ ద కింగ్. ఇది మనకు మానవజాతి చరిత్రలో మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఇంకా మరింత ఎక్కువగా, అంటే శబ్దం ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ద వర్డ్ హ్యాజ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. మీరు ఎంతమైనా ప్రపంచంలో గొప్ప వాళ్ళందరినీ చూడండి, వాళ్ళు ఎలా గొప్ప వాళ్ళయ్యారు? అద్భుతంగా మాట్లాడగలగడంలో వల్ల గొప్ప వాళ్ళయ్యారు. అందుకే లెర్న్ టు స్పీక్ వెల్. దీన్ని ఇంటర్నల్ ఫ్రీడమ్ అని అమర్త్య సేన్ అంటాడు. అంటే ఎబిలిటీ టు స్పీక్, ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ క్రియేటివిటీ అని. ఒక పాశ్చాత్య విజిటర్ భారతదేశానికి మెడివల్ ఇండియాలో, అంటే మధ్యయుగాల కాలంలో వచ్చి పోతూ పోతూ ఆయన ఒక మాట అంటాడు, ఈ దేశం గురించి గొప్పగా రాస్తూ అంటాడు, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ కంట్రీ, ఇట్స్ ఎ ఫ్యాసినేటింగ్ కంట్రీ. ఇది ఎంత ప్రత్యేకత ఈ దేశానికి ఉంది అంటే, ఈ దేశంలో ఎవరినైనా మీరు కదిలించండి, ఎంత తెలిసిందన్న దాంతో సంబంధం లేకుండా ఎంతసేపైనా మాట్లాడగలుగుతారు. అంటే ఈ దేశ ప్రత్యేకత. ఈ దేశంలో మీరు ఎవరినైనా కదిలించండి, ఎంత సేపైనా మాట్లాడగలుగుతారు. దే కెన్ స్పీక్. ఆ సబ్జెక్ట్ గురించి ఎంత తెలిసినంతో సంబంధం లేదు అని ఆయన కీర్తించిపోయాడు. నిజంగా ఆ కమ్యూనికేషన్ స్కిల్లే ఈరోజు మనకు భారతదేశంలో మన ప్రపంచాన్ని కూడా ఒక నాయకురాలుగా నిలపగలిగే సామర్థ్యం ఉంది. మీరు మన చాలామంది లీడర్స్ కూడా చూడండి, దోస్ హూ కెన్ కమ్యూనికేట్ వెరీ వెల్ హ్యావ్ బికమ్ లీడర్స్. అంటే మాట్లాడగలిగిన వారు సమాజంలో నాయకులు అయ్యారు. ఈ మాటల్లో ఎలా మాట్లాడాలి? దీనికి మొట్టమొదటి అంశం ఏంటంటే, మీ మాటల్లో ఆ సమయస్ఫూర్తితో పాటు ఒక విట్ అండ్ హ్యూమర్. అంటే ఎదుటివాడు చాలా సులభంగా, చాలా హాయిగా మీ మాటలు స్వీకరించగలగాలి. ఎంత సంక్లిష్టమైన దాన్నైనా చాలా సునాయాసంగా ఎదుటివాడు స్వీకరిస్తాడా? హౌ ఈజీలీ ద అదర్ పర్సన్, హౌ ఈజీలీ ద రిసీవర్ టేక్స్ యువర్ మెసేజ్ అనేది ఫస్ట్ గీ ట్రై. మీరు ఉదాహరణకు తలకాయ పలకొట్టేలా మాట్లాడారనుకోండి, యూ విల్ నెవర్ ఇంప్రెస్. ఎదుటివాడు నీది వినటానికి చాలా కంఫర్టబుల్ ఫీల్ కావాలి, చాలా రిలాక్స్ ఫీల్ కావాలి. నేను అటల్ బిహారీ వాజ్పేయిని 1989 ఆ ప్రాంతంలో అనుకుంటాను నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఆ టైంలో భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన ఇంకా ప్రధానమంత్రిగా 89 కాదు, ఆయన భారత ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంటర్వ్యూ చేశాను. సో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఇంటర్వ్యూ చేశాను. ఆయన ప్రధానమంత్రిగా, మన అందరికీ తెలుసు ప్రధానమంత్రి ఎంత స్ట్రెస్ఫుల్ పోస్ట్ అని. సో ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్లో ఆయన లాన్స్లో కూర్చొని ఆయన ఇంటర్వ్యూ చేశాను. చేసినప్పుడు వాజ్పేయి గారిని ఒక క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ టు రిమైన్ బ్యాచులర్ త్రూఅవుట్ ద లైఫ్ అని. అంటే జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండడంలో రహస్యం ఏంటి అని. సహజంగా ఈ ప్రశ్న అడిగితే ఒక దుర్వాస మునీంద్రులైన నాయకులకైతే కోపం వచ్చేస్తుంది. ముక్కు మీద కోపం ఉందంటారు. ముక్కు మీద కోపం కాదు, ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే ఇది వెరీ పర్సనల్ క్వశ్చన్, వెరీ టచీ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని సహజంగానే ఎవరైనా చాలా హోస్టైల్గా తీసుకుంటారు. కానీ నేను అడిగితే ఆయన నవ్వుతూ ఆయన ఒక నవ్వు నవ్వి, వెల్ ఇట్స్ ఎ గ్రేట్ ట్రాజడీ అన్నాడు. అదొక విషాద గాథ అన్నాడు. అంటే చూడండి ఎంత సింపుల్. అంటే నేను ఎంత కాంప్లెక్స్గా, ఎంత స్ట్రెస్ఫుల్గా అడిగితే ఆయన అంత సింపుల్గా, అంత లైటర్ వేనుగా తీసుకున్నాడు. అంటే ఆయనకు అర్థమైంది ఏంటి, ఒక క్వశ్చన్ ఎదుటివాడు అడుగుతున్నప్పుడు ఎందుకు అడుగుతాడు? టు మేక్ యూ అన్కంఫర్టబుల్ కూడా అడగచ్చు, ఆర్ టు మేక్ యూ ఆన్సర్ అన్ అన్కంఫర్టబుల్ క్వశ్చన్. నిజంగా నాకు వాజ్పేయిని అన్కంఫర్టబుల్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ an అన్కంఫర్టబుల్ క్వశ్చన్ విల్ లీడ్ ఎ గుడ్ రెస్పాన్స్. నువ్వు ఆయన వెళ్ళి, వాజ్పేయి గారు మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు బాగా మాట్లాడతారంటే, అవునండి నాగేశ్వర్ గారు అన్నారు అనుకో, నాకేమొస్తుంది సమాచారం? బికాజ్ ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్. నాకు రేపు పొద్దున వార్త కావాలి, నేను కాలక్షేపానికి ఇంటర్వ్యూ చేయడం లేదు. అందుకొరకు ఆయన్ను వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ డిసిషన్ టు రిమైన్
త్రూఅవుట్ ద లైఫ్ అంటే ఆయన నవ్వుతూ అదొక విషాద గాథ అన్నాడు. అందుకే వాజ్పేయి గారు సిద్ధాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అంత ప్రియమైన నాయకుడు కాగలిగాడు. అలాగే మరో నాయకుడి పేరు చెప్తాను, ఈఎంఎస్ నంబూద్రిపాద్. ఈయన మార్క్సిస్ట్ మహా ఉపాధ్యాయుడిగా పేరు. సిపిఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1950s కేరళ ముఖ్యమంత్రిగా, ప్రపంచ చరిత్రలో ద ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయనను విలేకరులు అడిగారు. ఆయన తెలుసున్న వాళ్ళకు తెలుసు, ఆయనకు నత్తి ఉంటుంది, మాట స్టామరింగ్ వస్తుంది. సో ఈఎంఎస్ నంబూద్రిపాద్ను ఒక విలేకరి కావాలని దుర్మార్గంగా ఎదుటి వ్యక్తిని అవమానించే రీతిలో, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించే రీతిలో ప్రశ్న అడిగారు. నేను వాజ్పేయిని అడిగింది ఇబ్బంది కలిగించే ప్రశ్న కాదు. ఇట్స్ ఎ క్వశ్చన్ దట్ ఐ నీడ్ వెరీ గుడ్ ఆన్సర్ ఫ్రమ్ హిమ్, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆల్సో. వాజ్పేయికి ఆ శక్తి సమర్థాలునే అలా మాట్లాడగలుగుతాడు. కానీ ఈఎంఎస్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డ్యూ స్టామర్ ఆల్వేస్ అన్నారు, నీకు ఎప్పుడూ నత్తి ఉంటుందా అని అడిగారు. ఈఎంఎస్ నవ్వి, ఉండదు, అప్పుడప్పుడే ఉంటుంది, మాట్లాడినప్పుడే ఉంటుంది అన్నాడు. నో, డ్యూ స్టామర్ ఆల్వేస్ అన్నాడు. నో నో ఐ స్టామర్ ఓన్లీ వెన్ ఐ టాక్ అన్నాడు. అంటే పిచ్చి నా కొడుక, పిచ్చి విధవా, నేను నత్తి ఎప్పటికి ఎందుకు ఉంటుంది, నాకు మాట్లాడేటప్పుడే ఉంటుంది అని చెప్పి ఆయన ఎదుటి వ్యక్తిని పిచ్చివాణి చేశాడు. అంటే తనను అవమానించే రీతిలో ప్రశ్న వేసిన వాడు అవమానపడే రీతిలో మాట్లాడాడు. సో అదొక టాలెంట్. అంటే ఆ లెవెల్ ఆఫ్ సమయస్ఫూర్తి. మీరు నిన్న కాక మొన్న మీరు పార్లమెంట్లో సీన్ చూడండి, నరేంద్ర మోడీ గారు ఎంత అద్భుతంగా సమయస్ఫూర్తితో మాట్లాడారు. మీకు అందరికి గుర్తుండి ఉంటుంది, రేణుకా చౌదరి వికటాట్టహాసం చేసింది, పెద్ద ఎత్తున నవ్వింది, ఏదో ప్రపంచం మునిగిపోయినట్టు నవ్వితే. వెంకయ్య నాయుడు చాలా సమర్థుడు, మాట్లాడడంలో బ్రహ్మాండమైన మాటల మాంత్రికుడు. కానీ ఆయన తెలివిగా మీరు ఏంటి రేణుకాజీ ఆరోగ్యం బాగాలేదా అన్నాడు అని వారించే ప్రయత్నం చేస్తే నరేంద్ర మోడీ, అధ్యక్ష ఆమెను వారించకండి, రామాయణ టీవీ సీరియల్ చూసిన తర్వాత ఇప్పటి వరకు ఈ రకమైన ఆ నవ్వును చూసే భాగ్యం మనకు కలగలేదు, నవ్వనియండి అన్నాడు. అంటే ఏంటి, రామాయణ టీవీ సీరియల్లో ఇలా వికటాట్టహాసం చేసింది ఎవరు? రాక్షస స్త్రీలు, శూర్పణకో తాటకియో ఇలాంటి వికటాట్టహాసం చేస్తారు. మనకు రాక్షసులు అనుడితోనే పెద్ద ఎత్తున నవ్వుతూ వికటాట్టహాసం అంటారు. ఆ పదం కూడా వాళ్ళ నుంచి వచ్చింది. సో అంతే అర్థం ఏంటి, రేణుకా చౌదరిని చెప్పకనే నువ్వు శూర్పణక అని చెప్పాడు. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. రేణుకా చౌదరి ఎంత రియాక్ట్ అయినా కూడా నరేంద్ర మోడీ శూర్పణక నల్లే, డైరెక్ట్గా రేణుకా చౌదరి నువ్వు రాక్షసురాలువి, రాక్షసివి, నువ్వు అలా నవ్వుతున్నా అంటే అది పెద్ద కాంట్రవర్సీ అయింది. అలా అనకుండా తెలివిగా రామాయణ టీవీ సీరియల్ తర్వాత మనకి ఈ రకమైన నవ్వు చూసే భాగ్యం కలగలేదు అధ్యక్ష, ఆమెను వారించకండి అన్నాడు. అంటే అది సమయస్ఫూర్తి. అంటే సమయస్ఫూర్తితో మాట్లాడగలిగితే, అంటే ఒక అంశాన్ని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మాట్లాడడంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్. అంటే నువ్వు చాలా అలర్ట్గా ఆ మైండ్ నీకు ఉండాలి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండగలిగితే నువ్వు చాలా ఎఫెక్టివ్గా మాట్లాడగలుగుతావు. ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా కీలకం. అంటే ఎదుటి వ్యక్తిని కౌంటర్ చేసుకోవడానికైనా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, నిన్ను నీవు డిఫెండ్ చేసుకోవడానికైనా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని, ఆయన చాలా గొప్ప పార్లమెంటేరియన్. సో ఈయన నెహ్రూ కాలంలో ప్రతిపక్ష నాయకుడు. జవహర్లాల్ నెహ్రూ చైనా యుద్ధం తర్వాత తనను తాను సమర్థించుకోవటానికి అది చైనా ఆధీనంలో కొంత భూభాగం ఉండిపోయింది అని విమర్శలు వస్తుంటే, అదేం పెద్ద పనికొచ్చే భూభాగం కాదు, వాళ్ళు ఏం ఒక చెట్టు మొలవదు, దేనికి ఉపయోగపడని భూభాగం అని ఆయన ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వెంటనే లేచి, నెహ్రూ గారు మీ తలకాయ పైన కూడా వెంట్రుకలు మొలవడం లేదే, మరి మీ తలను తీసేయమంటారా అన్నాడు. నెహ్రూ గారి ఒక సమర్థవంతుడైనటువంటి మేధావి, అద్భుతమైన పార్లమెంటేరియన్, ఉపన్యాసకుడైన జవహర్లాల్ నెహ్రూ కూడా ఒక్క మాట ఆన్సర్ అలి. అంతే. అర్థం ఏంటి, ఎదుటి వ్యక్తిని కౌంటర్ చేయాలన్నా, ఎదుటి వ్యక్తికి బలమైన ధీటైన సమాధానం ఇవ్వాలన్నా ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్, ఆ అలర్ట్నెస్, ఆ పర్సివరెన్స్, ఆ సమయస్ఫూర్తి అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. సమయస్ఫూర్తి విషయాలు చాలామందికి తెలిసి ఉంటాయి, కానీ సమయానికి గుర్తురావు. విషయాలు తెలిసి ఉండడం వేరు, సమయానికి గుర్తొచ్చడం వేరు. ఆ గుర్తు రావడం వేరు, గుర్తొచ్చిన దాన్ని అద్భుతంగా చెప్పడం వేరు. ఆ ప్రజెంటేషన్ స్కిల్ అనేది మీకు ఎవరినైనా ముందుకు తీసుకొస్తుంది. నాకు ఇప్పటికి గుర్తు, మన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జైపాల్ రెడ్డి గారు మరో అద్భుతమైన వక్త, ఇందిరాగాంధీ పైన హత్యా ప్రయత్నం జరిగింది. ఇందిరాగాంధీ పైన హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత సహజంగానే అసెంబ్లీలో చర్చ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ పెట్టకుండా ఎందుకు ఊరుకుంటుంది? ఈ హత్యా ప్రయత్నాన్ని ఖండిస్తూ తీర్మానం పైన చర్చ. సహజంగానే ఇందిరాగాంధీ పైన ఒక విమర్శ ఏంటంటే ఈమె అప్పుడప్పుడు అడపాదడప ఈ రకమైన హత్యా ప్రయత్నాలు చేయించుకుంటూ ఆ హత్యా ప్రయత్నాలు వల్ల ప్రజల సింపతి సంపాదిస్తూ ఆ ప్రజల సింపతితో గెలిచేది అనేది ఇందిరాగాంధీ పైన ఒక విమర్శ. ఇప్పుడు జైపాల్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, మేము ఖండిస్తున్నాము హత్యా ప్రయత్నాన్ని అంటే ఇందిరాగాంధీ చేస్తున్న ఈ రాజకీయ క్రీడను సమర్థించిన వాళ్ళు అవుతారు. ఇందిరాగాంధీపై నిజంగానే హత్యా ప్రయత్నం జరిగిందని ప్రతిపక్షమే అంగీకరించినట్లు అవుతుంది. మరి ఒకవేళ ఖండించలేదనుకో అది హత్యా ప్రయత్నము, సహజంగానే ఎమోషనల్ ఇష్యూ. హత్యా ప్రయత్నం జరిగినా ఖండించరా అంటారు. ఏం చేయాలి? అప్పుడు జైపాల్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడారు అసెంబ్లీలో. నాకు ఇప్పటికి గుర్తు, చాలా దశాబ్దాల క్రితం. అధ్యక్ష, ఒక హేతువాది దేవుణ్ణి ఈ రకంగా ప్రార్థించాడు. తన హేతువాదు దృక్పథాన్ని బ్రాకెట్లో పెట్టి మాట్లాడాడు. ఓ భగవంతుడా, బ్రాకెట్లో భగవంతుడు అనేవారు ఉంటే, నా ఆత్మను బ్రాకెట్ల ఆత్మ అనేది ఉంటే దానిని రక్షించండి అన్నాడు. అలాగే ఇందిరాగాంధీపై హత్యా ప్రయత్నం బ్రాకెట్లో జరిగి ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక రకంగా ఖండిస్తున్నాడు, ఖండించలేదని అనరాదు. రెండో రకంగా ఇది జరిగిందో లేదా అని మాకు అనుమానం అధ్యక్ష అని చెప్పడం, అదే డైరెక్ట్గా చెప్పకుండా ఇందిరాగాంధీపై హత్యా ప్రయత్నం బ్రాకెట్లో జరిగి ఉంటే ఖండిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడలేరు. అందువల్ల అదొక ఎఫెక్టివ్ టాలెంట్. అంటే కరెక్ట్గా నీవు నీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి క్లారిటీ ఆఫ్ థాట్. అలాగే నాకు ఇంకోటి గుర్తు, మాజీ ప్రధాని చంద్రశేఖర్, ఆయన జనతా ప్రభుత్వం పార్టీకి అధ్యక్షుడిగా ఉండే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక మహత్తర పోరాటానికి నాయకుడిగా ఉండే ఆయనకు జీవితకాల ఆకాంక్ష ఉంది. ఎన్నడూ మీ కేంద్ర మంత్రి కూడా కాదు, కానీ ప్రధాని కావాలని కోరిక. చివరికైన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముచ్చటగా 2-3 వారాలు 20 రోజులకు పైచిలకు ప్రధానమంత్రి అయ్యారు. ఆయనలో విలేకరుడు అడిగారు, ఏమయ్యా చంద్రశేఖర్, నీవు ఒక అంత గొప్ప ప్రజాస్వామ్యవాదివి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా యంగ్ టర్క్ అని పేరు, ఇప్పుడు కేవలం ఒక 20 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఉండటానికి ఇంత దిగజారాలా? ఇంత నీ రాజకీయ విలువల్ని కోల్పోవాలా అన్నారు. సహజంగా అఫెండ్ కావాల్సిన క్వశ్చన్, కానీ చంద్రశేఖర్ నవ్వి, ఎ పర్సన్ హూ క్లైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ విల్ నాట్ క్లైమ్ టు స్టే దేర్ ఫర్ ఎవర్ అన్నాడు. అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కేవారు అక్కడే కాపురం చేద్దామని ఎక్కరు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అనుకున్నా ఎక్కాను. అంటే ఎదుటివాడు తనను కౌంటర్ చెయ్యకుండా కూడా సమర్థవంతంగా చెప్పడం అనేది ఒక టాలెంట్. ఒక పెద్ద భావనను కూడా ఒక సెంటెన్స్లో చెప్పచ్చు. ఒక పెద్ద భావనను కూడా ఒక సెంటెన్స్లో చెప్పచ్చు. నాకు ఇప్పటికి గుర్తు, మావోయిస్టులకు ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకుంటాను, ఆ టైంలో చర్చల మీద చర్చ, అసలు రాజశేఖర టైంలో చర్చలు జరిగాయి, చర్చల మీద చర్చలు జరపాలా వద్దా. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక కండిషన్ పెట్టాడు, ఆయుధాలు వదిలేస్తేనే నక్సలైట్లతో చర్చలు అని. నన్ను టీవీ ఛానల్ అడిగారు, నాగేశ్వర్ గారు ముఖ్యమంత్రి ఇలా అంటున్నాడు, ఆయుధాలు వదిలేస్తేనే చర్చలు అంటున్నారు, మీరు ఏమంటారని. ఆయుధాలు పట్టుకున్నారు కనుకనే చర్చించాల్సి వస్తుంది కదా అన్నాను. అంటే ఆయుధాలే పట్టుకోకపోతే చర్చ ఏముంటుంది? నువ్వు ఎందుకు చర్చ జరుపుతున్నావు నక్సలైట్లతోని? వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నావు, ఆయుధాలు వదిలే చర్చలు, ఆయుధాలు వదలక చర్చలే ఉంటాయి. ఇంకా నువ్వు అడుగుతున్నదే ఆయుధాలు వదలమని చర్చలు, దానికి ఆయుధాలు వదిలితే చర్చలు అర్థం ఉంటుందా? ఇదంతా చెప్పకుండా ఒకటే సెంటెన్స్, ఆయుధాలు పట్టుకున్నారు కనుకనే చర్చలు. అంటే నేను తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మావోయిస్టులతో చర్చలు జరిగాయి. నేను జానారెడ్డి గారు మావోయిస్టులతో చర్చల సమయంలో కాల్పుల విరమణ కమిటీలో, నేను సీజ్ ఫైరింగ్ మానిటరింగ్ కమిటీలో గవర్నమెంట్ తరఫు అపాయింట్ చేసిన కమిటీలో ప్రతినిధిగా ఉన్నాను. నేను ఆ మీటింగ్కి వెళ్ళాను, లంచ్ ఇస్తే మా నక్సలైట్ నాయకులతో వెళ్ళాను. అప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఇది గుర్తు చేశారు, సార్ మీరు ఈ మాట అన్నారు సార్ టీవీలో అని. అంటే చూడండి, ఒక్క సెంటెన్స్ ఎంత ఎఫెక్టివ్గా జనంలోకి వెళ్తుందని. దీనికి కావాలి అంటే మనకు అనేక విషయ పరిజ్ఞానం ఉండాలి. హౌ డు యూ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ? ప్రజెన్స్ ఆఫ్ మైండ్, సమయస్ఫూర్తి,
చాలా ఎఫెక్టివ్గా కౌంటర్ చేయగలిగే ఎబిలిటీ, ఒక హ్యూమర్ అండ్ విట్ యాడ్ చేయగలిగే సామర్థ్యంతో పాటు అపారమైనటువంటి విషయ పరిజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారు చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అంటే మన కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ రిలేటెడ్ టు అవర్ అవేర్నెస్ ఆఫ్ వైడ్ వెరైటీ థింగ్స్. అందులో నువ్వు ఒక పాలిటిక్స్ మీద మాట్లాడినావు అనుకోండి, లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్సే లో సమాధానం చెప్తే అంత అట్రాక్ట్గా ఉండదు. సైన్స్ గురించి మాట్లాడితే నువ్వు లాంగ్వేజ్ ఆఫ్ సైన్సే వాడకుండా ఇంకేదన్నా రంగం నుంచి మాట్లాడావనుకోండి అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయాలనైనా సైన్స్నైనా ఒక పురాణాల్లో ఉన్న ఘట్టంతో జోడించామనుకోండి ఎఫెక్టివ్గా ఉంటుంది. నాకు ఇప్పటికి గుర్తు, జగన్మోహన్ రెడ్డి అమరావతికి వెళ్ళలే, పెద్ద చర్చ, అమరావతికి వెళ్ళాలా వద్దా జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు వెళ్తాం, ఆడ బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, రైతుల మీద దాడి చేస్తూ భూములు లాక్కుంటున్నారు, బెదిరించి భూములు లాక్కుంటున్నారు, అలాంటప్పుడు మేము అమరావతికి ఎందుకు వెళ్తాం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టాండ్. ఒక ఛానల్లో నన్ను అడిగితే నేను ఒకటే మాట అన్నాను, ఎస్ మీరు అన్నది తప్ప ఒప్ప నాకు అనవసరం, కానీ శ్రీకృష్ణ రాయబార ఘట్టములో శ్రీకృష్ణుడు మాట అంటాడు సంధికెళ్తూ, సంధి కుదరదని తెలుసు, సంధికి సుయోధనుడు అంగీకరించడని తెలుసు, అయినా పొయ్యిరా వెలను అస్థినకు అన్నాడు. అలాగే అమరావతికి భూములు ఏ విధంగా సేకరించనియండి, ఆ సేకరించిన దానిపైన ఎవరి అభిప్రాయం ఏదైనా ఉండనియండి, అయినా జగన్ వెళ్ళి రావెలను అమరావతికి అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే మీకు అది ఇమీడియట్గా కమ్యూనికేట్ అవుతుంది. ఇంకో ఛానల్ అడిగారు నన్ను, ఎన్టీ రామారావు కాలపు నాటి తెలుగుదేశానికి ప్రస్తుత తెలుగుదేశానికి తేడా ఏంటి అని అడిగాను. నీవు ఒక గంట సేపు, అర్ధగంట, 3 గంటలు ఉపన్యాసం కూడా ఇవ్వచ్చు, కానీ ఒక్క సెంటెన్స్లో అన్నా లవకుశ సినిమాకు శ్రీరామరాజ్యంకు ఉన్న తేడా ఉంటుంది అని నువ్వు ఎట్లా అర్థం చేసుకోవచ్చు దాన్ని. అంటే ఇలా మనం ఒక కంపేర్ చేస్తూ మాట్లాడిన మరో అంశం, ఇప్పుడు ఉదాహరణకు నేను జగన్ విషయంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టాన్ని కంపేర్ చేశాను, అలాగే చంద్రబాబు ప్రస్తుత తెలుగుదేశానికి ఎన్టీ రామారావు తెలుగుదేశం పోల్చినప్పుడు సినిమాలకు కంపేర్ చేశాను. అందువల్ల ఇలా కంపారిటివ్గా కూడా నువ్వు చెప్పగలిగితే ఏదైనా చాలా సమర్థవంతంగా ఉంటుంది. అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు ఆయన అడుగుతారు, నీ అర్థశాస్త్రానికి ప్రధానంగా అర్థశాస్త్రానికి తేడా ఏమిటి అని అడుగుతారు. అప్పుడు అమర్త్య సేన్ అంటాడు, ద మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ డీల్స్ విత్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, బట్ మై ఎకనామిక్స్ డీల్ విత్ దోస్ హూ కుడ్ నాట్ ఫేర్ వెల్ అంటాడు. అర్థశాస్త్రం ప్రధానంగా విజయవంతుల విజయగాథల్ని కీర్తిస్తుంది, కానీ నా అర్థశాస్త్రం విజయం సాధించలేని అభాగ్య జీవుల జీవితాల్ని చర్చిస్తుంది అంటాడు. అంటే తన ఎకనామిక్స్ను మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ను కంపేర్ చేసినప్పుడు అది సమర్థవంతంగా ఉంటుంది. అంటే ఎనీ కంపారిజన్ విల్ ఆల్వేస్ బి అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎనీ కంపారిజన్ విల్ ఆల్వేస్ బి అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అందువల్ల ఇలాంటి అనేక టెక్నిక్స్, అనేక స్కిల్స్ ఉన్నాయి. సో కమ్యూనికేషన్ ఇస్ అన్ ఆర్ట్, స్పీకింగ్ ఇస్ అన్ ఆర్ట్. సో లెట్ అస్ చెరిష్ ఇట్, లెట్ అస్ ప్రాక్టీస్ ఇట్. ఇదేం అసాధ్యం కాదు. ఎస్, మనం కూడా ప్రయత్నిస్తే, చాలా పరిశీలిస్తే చాలా ఎఫెక్టివ్గా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకోవచ్చు. ఎందుకంటే మాటలతో ఈరోజు కోటలు దాటుతున్న కాలం ఇది, మాటలతో ప్రపంచాన్ని జయించే కాలం ఇది. అందువల్ల మాట మంత్రమైపోయింది, మాట విజయమైపోయింది, మాట ఆయుధమైపోయింది, మాట అలంకారమైపోయింది, మాట సామర్థ్యానికి చిహ్నమైపోయింది. లెట్స్ లెర్న్ ఇట్.